హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి అంటే దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు అండ్ పాత వాళ్ళు. వీడియో లైక్ చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో మనమైతే ఈరోజు మే 9th కదా సింగిల్ మూవీకి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ శుభంది పెట్టాను చూసారా అందరూ. సో సింగిల్ మూవీకి వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది చెప్దామని. నాకు ట్రైలర్ చూసినప్పుడు అంతా కూడా మొత్తం ఒక ఫన్ జోనర్ అండ్ లవ్ స్టోరీస్ మిక్స్డ్ అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబో అయితే బాగుండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మొత్తం మీమ్స్ అన్నీ మామూలుగా వాడరు అసలు, చాలా బాగుంటాయి. అంటే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ కానీ మనం అంతా చూస్తూ ఉంటాం కదా అన్ని సినిమాల్లో. సో శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ అయితే మనందరికీ తెలిసిందే కదా ఎలా ఉండిద్దో. ఆయన పాత మూవీలు చూసే ఉంటే కానీ మీకు అర్థమవుతూ ఉండిద్ది. ఆయన కామెడీ టైమింగ్కే నాకు చాలా ఇష్టం ఆయన మూవీస్ అన్నీ కూడా. సో వెళ్ళిపోయి ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి చూసి మీకైతే రివ్యూ చేస్తాను. స్టే ట్యూన్. సో గైస్ మనమైతే మూవీ చూసేసి ఇప్పుడే బయటకు వస్తున్నాం. నేను యాక్చువల్గా పవర్ 1 మాల్కి వచ్చాను అనమాట. ఆఫ్టర్నూన్ ఇక్కడే ఉన్నాయి అవైలబుల్గా టికెట్స్. సో ఇక్కడికైతే వచ్చాను. ఈ థియేటర్కి నేను రావడం ఇదే సెకండ్ టైం అనుకుంటా. సో ఈ థియేటర్కి నేను రావడం సెకండ్ టైము. నాకు పర్లేదు స్క్రీనింగ్ అది బాగానే అనిపించింది. సో మూవీ విషయంలోకి వెళ్ళిపోతే కనుక అమ్మ బాబోయ్ అసలు మొత్తం ఫుల్ అసలు బ్యాక్ టు బ్యాక్ సినిమాస్, 2 సినిమాలు కూడా మనకి శుభం వచ్చి కామెడీయే అండ్ సింగిల్ మూవీ కూడా ఫుల్ కామెడీ ఉంది. 2 కామెడీ మూవీసే మనకి వీకెండ్ మంచిగా 2 మూవీస్ సరిగ్గా ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసి మనస్ఫూర్తిగా నవ్వుకొని వచ్చేయచ్చు సినిమాల నుంచి. చాలా అంటే చాలా బాగున్నాయి 2 సినిమాలు కూడా. ఈ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. శ్రీ విష్ణు గారిది కామెడీ టైమింగ్ నేను ముందే చెప్పాను కదా ఇంట్రోలో, నాకు ఆయన కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం అని. సో అనుకున్నట్టు మంచిగా అంటే మంచి కామెడీ ఇచ్చారు ఈ సినిమాతో కూడా. అండ్ వెన్నెల కిషోర్ గారి ఇంకా అసలు ఆయన చెప్పక్కర్లేదు. ఇంకా వాళ్ళిద్దరు కాంబో ఇంకెలా ఉందో వేరే అర్థం చేసుకోండి. నవ్వి 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 బొగ్గలు నొప్పి వచ్చినాయి ఈ సినిమాకి కూడా. నిన్న ఎంత ఎంజాయ్ చేశానో దానికి మించి అయితే ఎంజాయ్ చేశాను. శుభం కంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అండ్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. మనకి హీరోయిన్స్ వచ్చేసి ఇవానా గారు ఉన్నారు అండ్ కేతికా గారు కూడా ఉన్నారు. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్సే. నాకు ఇద్దరు బాగా చేశారనిపించింది, కానీ ఇవానా గారు ఇంకొంచెం బాగా చేశారనిపించింది. అండ్ శ్రీ విష్ణు గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఎక్కడ కూడా అంటే మనకి ఇంకా మాటలే ప్రతి మాట కూడా నవ్వు వస్తుంది. మామూలుగా వాడలేదు. బాలకృష్ణ గారిని వాడేశారు, విజయ్ దేవరకొండని వాడేశారు, అందరినీ అసలు అన్నీ మనకి మీమ్ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు సినిమాలో. మనం ఎప్పుడెప్పుడో వరల్డ్ మీమ్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడైతే వాడారు కూడా. అసలు మంచిగా నవ్వుకుంటారు. అంటే మీమ్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. మీమ్స్ అంటే మాట్లాడే డైలాగ్స్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మినిమం మీమ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వెన్నెల కిషోర్ గారు అయితే ఇంకా అసలు మొత్తం సినిమా మొత్తం ఉంటారు. ఆ సినిమాలో ఆయన చేసేది లీడింగ్ ఫ్రెండ్ రోల్ కదా, ఆ రోల్ గురించి కూడా కామెడీ చేసుకున్నారు. అంత న్యాచురల్గా ఉంది డైలాగ్స్ అవన్నీ కూడా. స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ బాగా రాశారు. సో కార్తిక్ రాజు అనమాట డైరెక్టర్ వచ్చేసి. నాకైతే ఈ డైరెక్టర్ గురించి అంతేం తెలీదు. సో బ్యాక్ మూవీస్ తెలీదు. సో ఈ మూవీ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. బాగా తీశారు డైరెక్టర్ గారు. రైటర్ కూడా ఆయనే అనుకుంటా, డైరెక్టర్ ప్లస్ రైటర్. అసలు మామూలుగా లేవు డైలాగులు అయితే సరిగ్గా రాశారు. ఎప్పుడో మనకి సృజన తిన్నవారా డైలాగ్ గుర్తుందా, అది కూడా తీసుకొచ్చి రాశారంటే ఆయన మీమ్ మెటీరియల్ అసలు ఆయన అంటే మెమరీ నాలెడ్జ్. మనకి ఇప్పుడు మీమ్స్ చాలా చూస్తుంటాం కానీ అవన్నీ గుర్తు తెచ్చుకొని మనం ఈ సీన్కి ఇది వాడచ్చు అని తెచ్చుకోవడమే మీమర్ అనమాట. సో అలాంటి రైటింగ్ అయితే బాగుంది. డైరెక్టర్ అయితే బాగా రాశారు, అంటే తీశారనమాట. తీశారు, రాయడం కూడా బాగుంది. స్క్రీన్ ప్లే అదంతా కూడా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక నాట్ ఏ వర్క్ అనమాట. అంటే నాకు అంత నచ్చలేదు, పర్లా ఓకే అన్నట్టు ఉంది. ఒక సాంగ్ అయితే కంప్లీట్గా ఫిదా సాంగ్ వాడేస్తారు, వచ్చిందే సాంగ్. వాళ్ళు కూడా ఏదైనా సాంగ్ పెట్టుకోవాల్సింది, ఆ సాంగ్ వాడకుండా కానీ మరి యూజ్ చేశారు. సో అదే అనమాట. మూవీ కంప్లీట్గా చూడాల్సిన సినిమానే. ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. కామెడీ లవర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేస్తారనమాట. ఫ్యామిలీస్తో చూసి ఎంజాయ్ చేసే మూవీ. సో వెళ్ళండి. ఈ వీకెండ్ 2 సినిమాలు బాగున్నాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ ఇంకా మూవీ లవర్స్కి. సో అది వాళ్ళ బ్లాగ్. బై బై, లవ్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్ టు అనా టాక్స్. అమ్మాయిని ఇన్స్టాలో ఫాలో చేయండి, తప్పు లేదు. ఫేస్బుక్లో కమెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. అంతేగాని
లైవ్ లో ఆడపిల్లల్ని ఏడిపించటం ఏంట్రా?